హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కొబ్బరి కజ్జికాయలు చేశానండి. దానికోసం కావాల్సినవి చూద్దాము. నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నానండి. కావాలంటే మీరు మైదా పిండి తీసుకోవచ్చు, కానీ నేను గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం 1 స్పూన్ ఉప్మా రవ్వ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల కొంచెం మెత్తగా రాకుండా కరకరలాడుతూ వస్తాయండి. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పిండిలో కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ లూజ్గా కలుపుకోవద్దు, ఎక్కువ గట్టిగా కూడా కలుపుకోవద్దండి. వాటర్ చూసి పోసుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము. ఈలోపు మనము కడాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకొని 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నానండి. 1 కప్ ఉప్మా రవ్వ తీసుకొని వేయించుకోవాలి. ఇలా ఉప్మా రవ్వని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటూ ఉప్మా రవ్వ వేగిపోయిన తర్వాత కొంచెం అందులోకి 1/2 కప్పు కొబ్బరి కూడా తీసుకున్నాను, తురిమిన కొబ్బరి. ఈ రెండు కలిపి ఫ్రై చేసుకుందాము. ఈ రెండు ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాము. ఈలోపు మనం చక్కెర మిక్సీకి పట్టుకుందాము. 1 కప్ షుగర్ తీసుకున్నాను. 1 కప్ షుగర్ తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ పొడిలో కలుపుకోవాలి. మిక్సీ పట్టానండి. ఇప్పుడు కొబ్బరి ప్లస్ ఉప్మా రవ్వ వేయించుకున్నాం కదా, అందులో వేసి కలుపుకుందాము. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు పిండి కలుపుకున్నాం కదండి, ఆల్రెడీ నేను ముద్దలు చేసి పెట్టాను. ఇప్పుడు కొంచెం పౌడర్ చల్లుకొని ప్రెస్ చేసుకుందాము. సో నేను ప్రెస్ చేసేటప్పుడు వీడియోలో అయితే కనపడదండి, ఎందుకంటే 1 హ్యాండ్తో ఫోన్ పట్టుకోవాలి, 1 హ్యాండ్తో చేయడం కుదరదు కదా, అందుకే చేశాక చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ కజ్జికాయ మిషన్ తీసుకున్నాను, అందులో అది పెట్టేసుకొని చపాతీ ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఉంది కదండి, అది వేసుకోవాలి. కొబ్బరి, ఉప్మా రవ్వ, షుగర్ వేసుకొని కలుపుకున్నాం కదా, అది కలుపుకొని మధ్యలో పెట్టేసుకొని ప్రెస్ చేసుకుందాము. ప్రెస్ చేసుకున్న తర్వాత విడిపోకుండా ఉండాలంటే సైడ్స్కి కొంచెం వాటర్ పెట్టుకోవచ్చండి, లేదంటే పిండి బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దాని సైడ్కి ఉన్న పిండిని మొత్తం తీసేసుకోవాలి. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోన్తో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, హెల్పింగ్ లేదు కదా. సో అన్నీ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము. ఈలోపు ఏదైనా విడిపోతే కొంచెం వాటర్ పెట్టుకొని ఒత్తుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైందండి, వేసుకుందాము. మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా 2 వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ మీద అస్సలు కాల్చుకోవద్దండి. సో ఇలా ఒక్కొక్కటి కాల్చుకుంటూ అన్నీ కూడా ఇలాగే 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కొంచెం టైం పడుతుందండి. చూసారు కదా, ఇలా అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు అన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలండి. చూసారు కదండి, కజ్జికాయలు రెడీ అయిపోయాయి. 2 వైపులా కూడా చాలా చక్కగా కాలినాయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.